పరిపాలన కంటే ముందు నుంచి వెనుకబడిన జిల్లాను అభివృద్ధి పదంలో మెగా రైల్వే మెయింటెనెన్స్ ప్రాజెక్టును సాధించడానికి విద్యార్థుల రాజకీయ ప్రజా కుల సంఘాల ఆధ్వర్యంలో మేము ఒక్కమోని దీక్షతో పోరాటం చేస్తాం. అక్టోబర్ 7వ తారీఖున రాష్ట్ర రైల్వే శాఖ సౌత్ సెంట్రల్ రైల్వే ఒక ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. అందులో మహబూబాద్లో 908.15 కోట్లతో రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో అంటే ROH POH సిక్లైన్ అంటే రవాణా రైళ్లు 6 ఏళ్ళు వాడిన తర్వాత ఈ డిపోకి వచ్చి కొత్తగా తిరిగి రైలు పట్టాలు ఎక్కే సందర్భం. ఈ డిపో దేశంలోనే అతిపెద్దది. మానుకోట పట్టణాన్ని భారతదేశ పట్టణంలో ప్రముఖంగా చూపించే అతిపెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును కనుక కోల్పోతే మహబూబాద్కు చిరకాలంగా చరిత్రను అంటుకుంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్టుని ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా 46% గిరిజనులు ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు, బీసీ బిడ్డలు ఉన్నారు. అందరూ నిరుద్యోగులు రకరకాల అలవాట్లతో దుర్వినియోగం అయిపోతున్నారు. వాళ్ళకు ఉపాధి లభిస్తుంది. 300 ఎకరాల స్థలం కావాలి, రైల్వే కనెక్టివిటీ కావాలని అన్నారు. ఇక్కడ అధికారులు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ సలహాదారు బిఎం నరేంద్ర రెడ్డి గారు, జాటా తుసానయ్య గారు అందరూ కూడా ఇప్పటికే ఈ డిపో మహబూబాద్ ఏర్పాటు చేయడం కొరకు వారి వంతుగా కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనునిత్యం సంప్రదింపులు చేస్తున్నారు. డిపో ఏర్పాటు కొరకు అఖిలపక్ష కమిటీ తరఫున మీ 5వ తారీఖున ఏర్పాటు చేసి ఇప్పటికే లాబింగ్ అధికారులకు ప్రజలకు కలిసాం, ప్రాతినిధ్యం చేశాం. ఇప్పుడు చేయాల్సింది ప్రజల గొంతుగా వినిపించాలని బాధ్యత చేస్తున్నాం. కానీ ఇక్కడే ఏర్పడుతుందని మన సైట్లో కొడితే, వెబ్సైట్లో కొడితే మెగా మెయింటెనెన్స్ డిపో అంటే మహబూబాద్ అని వస్తుంది. ఇక్కడ మహబూబాద్ను కొన్ని రాజకీయ కారణాలతోటి నష్కల్ కాన్పూర్ మధ్యలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు అడ్డొచ్చినా ఏం చేసినా మానుకోటకు రాలే చరిత్ర ఉంది, జిల్లా సాధిన చరిత్ర ఉంది, నైజాం పోరాటంలో పాల్గొనే చరిత్ర ఉంది. అది పునరావృతం అయితే కూడా అడ్డుకునేటువంటి శక్తులకు హెచ్చరికలు చేస్తున్నాం. ఏ మాత్రం మా బిడ్డల నిరుద్యోగితకు ఉపయోగపడే, మా బిడ్డలకు అడ్డంగా మారే ఈ ప్రాజెక్టు తరలిపోతే దేనికైనా సిద్ధమని అఖిలపక్ష కమిటీతో మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ప్రెస్ కానీ, ప్రజలు కానీ, కుల ప్రజా మేధావి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజలు రాజకీయాలకు అతీతంగా దీనికి భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం. ఇప్పటికే వచ్చిన ట్రైబల్ యూనివర్సిటీ స్థలం చూపించలేకపోయింది. నిన్న మొన్న వచ్చిన కేంద్ర విద్యాలయానికి 64 కోట్లు మంజూరైతే అది కూడా కట్టలే పరిస్థితి ఉన్నది. అట్లా వచ్చిన పోతా అంటే మనం నోరు మూసుకొని కూర్చోలేం. ఇక్కడ ఉద్యమ ప్రభావం ఈ ప్రాంతంలో ఇక్కడైనా మేల్కొందామనే ఈ రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో తరఫున మేము ఇక్కడ అఖిలపక్షంగా ఏర్పడి ఇప్పటికే ఉన్నత స్థాయి, రాష్ట్ర స్థాయి రైల్వే అధికారులతో మాట్లాడడం, మెజార్టీగా మహబూబాద్ ఏర్పాటు చేయాలన్నాం. మహబూబాద్ వెనుకబడిన ప్రాంతం అంటే వాళ్ళు ఒక రకంగా మాట్లాడారు. అభివృద్ధి అనేది ఒక కాజిపేటగా కావద్దు. అక్కడ కోచింగ్ డిపో ఉంది, వ్యాగన్ వర్క్ షాప్ ఉంది, జంక్షన్ ఉంది. మహబూబాద్ తరలిస్తే ప్రాంతం చుట్టుపక్కల అభివృద్ధి అయితే అని చెప్పాం. ఆ మేరకు అధికారులను సంబంధించిన చర్చలు మేము కూడా కేంద్ర ప్రభుత్వంతో, బీజేపీతో లాబింగ్ చేస్తాం, ప్రాతినిధ్యాలు చేస్తాం. ఇక్కడ డిపో సాధన కమిటీ అనేక రాజకీయ పార్టీలతోటి, కుల మీద ప్రజా విద్యార్థి సంఘాలతో ఏర్పాటైంది. ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు ఇదే పనిలో ఉంటామని అందరూ సహకరిస్తున్నారు. ఎవరు కూడా మధ్యలో డ్రాప్ కాకుండా చివరి వరకు కొనసాగాలి. ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, జాటా తుసానయ్య గారు కానీ, ప్రభుత్వ వైపు కానీ, అందరు మాజా ప్రతినిధులు కానీ, ఇది మన మహబూబాద్ కలిసి వచ్చిన అంశం. మనం అడగలే, మనం కోట్లాడలే. వాళ్ళు ఇచ్చిన దాన్ని కాపాడుకోకపోతే మనం అసమర్థం అవుతాం. ప్రజలకు మరి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి అది. ఆ పరిస్థితి రాకుండా అంటే ప్రజల అభివృద్ధి మన అభివృద్ధిగా, ప్రజల ఓట్లతో గెలిచే ప్రతి రాజకీయ పార్టీ ఈ బాధ్యత వహించాలి.